హలో ఎవరివన్, మీకోసం అలానే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం అవ్వట్లేదా? సో ఈ వీడియో అయితే చూసేయండి. సో ఖచ్చితంగా మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందనే విషయం మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలాన్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. మీ ఇన్వెస్ట్మెంట్కి ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో లాభపడతారు తప్ప నష్టపోయేది ఏమీ లేదు. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కూడా మీకు చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ వీడియో అనేది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మనకు సైట్ డీటెయిల్స్లో వెళ్ళే ముందు చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నా చూసుకుందాము. మనము తెలంగాణ మొత్తంలో కూడా మనము హైవేస్ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ హైవే చూసుకున్నట్టయితే కనుక ముంబై హైవే. సో మనకు ముంబై హైవే అనేది వయా సంగారెడ్డి నుంచి అయితే కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో మనకు హైదరాబాద్లో స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక మనకు బిహెచ్ఎల్. సో బిహెచ్ఎల్ దగ్గర లింగంపల్లి దగ్గర అయితే మనకు స్టార్ట్ అవుతుంది. సో టువర్డ్స్ వయా ఈ రూట్ అనేది కంది ఐఐటి, అలానే నందికంది, పెద్దపూరు, అలానే సదాశివపేట, సంగారెడ్డి, సో జైరాబాద్. సో ఇదే రూట్ నుంచి కూడా మనకు ముంబై హైవే వరకు కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా 8 లైన్ రోడ్ హైవే బేస్ చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఈ హైవేలో చుట్టూ చూసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మనకు లెఫ్ట్ రైట్ మోస్ట్లీ కూడా మనము ఎంటైర్ జైరాబాద్ వరకు వెళ్ళేంత వరకు కూడా చుట్టూ వెంచర్స్, లేఅవుట్స్, అలానే ఫ్యాక్టరీస్ కానీ, అలానే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, అలా నెంబర్ ఆఫ్ అయితే సర్వీసెస్తో ఈ హైవే అనేది డెవలప్ అయ్యింది. ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా ఫామ్ అయిపోయాయి. సో చుట్టూ కూడా మనకు ఎక్కడ కూడా ఒక ఫారెస్ట్ ఏరియా అనేది గ్యాప్ కూడా కనిపించదు. సో కంప్లీట్గా ఏదో ఒక రెసిడెన్షియల్ ఏరియాతో కానీ, విల్లాస్తో కానీ, ఏదైనా ప్రాజెక్ట్తో కానీ, లేకుంటే ఈ విలేజెస్తో కానీ డెవలప్మెంట్స్తో అయితే కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ హైవేలో డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్లో వచ్చేసి ఇక్రీ సైట్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ ప్రాజెక్టు. సో అరౌండ్ 10,000+ ఎంప్లాయ్మెంట్తో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. అలానే మనము ఐఐటి కంది కనుక చూసుకున్నట్టయితే కనుక 570 ఎకర్స్లో అనేది ఈ ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతుంది. సో దాంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మనకి ఎన్ఆర్ఐ క్లయింట్స్, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా దీంట్లో స్టడీస్ పర్పస్ అయితే వస్తున్నారు. అలానే యూనివర్సిటీ పర్పస్ చూసుకున్నట్టయితే కనుక గీతం యూనివర్సిటీ, అలానే వ్యాక్సిన్ యూనివర్సిటీ, సో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అలానే కాలేజెస్తో కూడా ఈ సరౌండింగ్లో అయితే ఉన్నాయి. అలానే మనకు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎంఆర్ఎఫ్ ప్లాంట్లో వచ్చేసి మనకు 10,000 నుంచి 50,000+ ఎంప్లాయ్మెంట్ సైజ్ అనేది అయితే ఫామ్ అవుతుంది. అలానే మనకు మహేంద్ర ప్లాంట్ కూడా ఉంది. సో మహేంద్ర ప్లాంట్లో 10,000+ ఎంప్లాయ్మెంట్ అయితే ఫామ్ అవుతుంది. సో అలానే మనము తెలంగాణలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నిమ్స్ ప్రాజెక్ట్ అనేది మనకు జైరాబాద్లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్రూవల్స్, ప్రాజెక్టు డెవలప్మెంట్స్ వర్క్ కూడా, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. సో నిమ్స్ అనేది మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 13,500 ఎకర్స్లో డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. అలానే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే కనుక 5 lakhs+ ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారంటీగా గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ప్రాజెక్ట్ తరఫు నుంచి కూడా. సో మనకు ప్రాజెక్ట్ పరంగా డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే కనుక సో ముంబై హైవే జైరాబాద్ క్రాస్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో మనకు ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ ఎస్టేట్స్ వాళ్ళు అయితే ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ పరంగా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే కనుక మనకు కేవలం 22 లక్షలకే 3 BHK విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో
ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 183 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. సో వెంచర్లో కూడా మనకు ఇది వచ్చేసి సైట్ రోడ్డు. సో సైట్స్ చుట్టుపక్కల కూడా లొకాలిటీ చూసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా రెడ్ సాయిల్. సో రెడ్ సాయిల్ అనేది ఎర్ర బంగారం అంటారు. సో మంచి సాయిల్, దీంట్లో ఎలాంటి పంటలైనా పండించుకోవచ్చు. సో మంచి ఆక్సిజన్ అంటే చుట్టూ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా సరే, మనకు ఆక్సిజన్ పరంగా చూసుకున్నా సరే చుట్టూ గ్రీనరీ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ విత్ రేరా అండి. సో రేరా పర్మిషన్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయితే చేశారు. సో దీంట్లో వచ్చేసి మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలానే చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓవర్ హెడ్ ట్యాంక్, జాగింగ్ ట్రాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది, స్ట్రీట్ లైట్స్. సో ఈ విధంగా డెవలప్మెంట్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే డెవలప్మెంట్స్ సైట్ పరంగా HMDA నామ్స్ ప్రకారం అయితే సైట్ అని డెవలప్మెంట్ చేసిస్తున్నారు. సో కంప్లీట్గా 60 and 40 feet రోడ్స్. సో దీంట్లో వచ్చేసి మనకు 3 BHK విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. దట్టు సైజ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొన్ని సైట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకు 3 BHK విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ప్రజెంట్ ఇవి వచ్చేసి 2 BHK విల్లాస్ అండి. సో ఇది ఫేజ్ 1. ఫేజ్ 2లో వచ్చేసి మనకు 3 BHK విల్లాస్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు. దట్టు సైజ్ వచ్చేసి మనకు 183 స్క్వేర్ యార్డ్స్లో 1260 SFTతో. సో 3 BHK సింప్లెక్స్ విల్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 22 లక్షలు. కేవలం 22 లక్షలకే ఇంత మంచి ప్రాజెక్ట్ అనండి. సో మీ ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేదు, ఖచ్చితంగా ప్రాఫిటే ఉంటుంది. అలానే మనకు ఫేజ్ 2లో ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఓపెన్ ప్లాట్ ప్రైస్ వచ్చేసి కేవలం 7,500 రూపాయలు గజానికి కోట్ చేస్తున్నారు. ఇందులో మనకు EMI ఆప్షన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం టైం వేస్ట్ చేసుకోకుండా సో ఎక్కడైనా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ల్యాండ్ అనేది పెరగదు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగారం కన్నా విలువైనది ల్యాండే. సో ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ప్రాజెక్టు మాత్రం చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. సో ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా మీరు పెట్టే 22 లక్షలకు ₹1 కోటి కూడా ఖచ్చితంగా పలుకుతుంది. సో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే ఆలోచించండి. సో ఇప్పుడున్న మీ పిల్లలు స్కూల్ ఏజెస్లో ఉన్నవారు పిల్లలు మళ్ళీ పెద్ద అయ్యాక ఖచ్చితంగా వాళ్ళకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.